డోన్ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి నేటికి ఏడాది పూర్తయిన సందర్భంగా డోన్ ఎమ్మెల్యే కోట జయసూర్యప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు కూటమి నేతలు కార్యకర్తలు కలిసి పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఇది కేవలం సాధారణ వేడుక కాదని కూటమి నాయకులు చెబుతున్నారు. ఇది ప్రజల నమ్మకానికి నిదర్శనమంటూ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రద్ధ వహిస్తూ వాటిని అమలు చేస్తూ ముందుకు పోతున్నాడని వారు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇవాళ సంవత్సరం అయిపోయిన సందర్భంగా మరి పండుగ వాతావరణంలో ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో మా ఎమ్మెల్యే గారు సూర్యప్రకాష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, వారి ఆధ్వర్యంలో, వారి నాయకత్వంలో, వారి సూచనల మేరకు ఇక్కడ కూడా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నాయకులందరూ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొనడం జరిగింది. మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నది ఏమంటే, సుపరిపాలనకు సంవత్సరం అయింది, దుష్ట పరిపాలనకు అంతమై సంవత్సరం అయింది. ఈ రాష్ట్రంలో నియంతల పాలన ముగిసింది. ఈ రాష్ట్రంలో ఆర్థిక నేరస్తుల పాలన ముగిసింది. ఈ రాష్ట్రంలో కక్ష సాధింపుల పాలన ముగిసింది. ఈ రాష్ట్రంలో భూ కబ్జా కోర్ల పాలన ముగిసింది. మైనింగ్ దందా మాఫియా నడిపే వాళ్ళ పాలన నడిచింది. మానవ విలువలు తెలియని మృగాల పాలన నడిచింది. అది అంతమైపోయింది. ఇవాళ స్త్రీల పట్ల సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా వ్యవహరించే పాలకులకు చరమగీతం పాడి సంవత్సర కాలం అయిపోయింది. ఈ రాష్ట్రంలో సుపరిపాలన మొదలైంది. ఈ రాష్ట్రంలో మరి అనేక సంస్కరణలు, అనేక సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి కార్యక్రమాలను మా నాయకుడు చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం. ఇవాళ ఈ పరిపాలన ఇబ్బంది పెట్టేదానికి, ప్రజలకు చేస్తున్న ఈ అభివృద్ధి కార్యక్రమాలను ఆటంకం కల్పించేదానికి, ప్రజా తీర్పును అపహాస్యం చేసేదానికి, ప్రజా తీర్పును ఇబ్బంది పెట్టేదానికి ఈరోజు ప్రతిపక్ష పాత్రలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా వ్యవహరిస్తున్నాడో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ రోజే తల్లికి వందనం కార్యక్రమాన్ని ప్రతి తల్లి ఖాతాలో మరి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం 15,000 రూపాయలు వేస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం. మరి దీనికి ఏం సమాధానం చెప్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేదంటే ఈ నియోజకవర్గంలో మొన్నటిదాకా ప్రాతినిధ్యం వహించిన రాజారెడ్డి గారు కానీ అని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. ఎందుకంటే వారు నోరు తెరిస్తే మరి ఏ కార్యక్రమాలు చేయడం లేదు, తల్లికి వందనం చేయడం లేదు, లేదంటే వృద్ధాప్య పెన్షన్ల కార్యక్రమాన్ని చేయడం లేదు, సూపర్ 6 కార్యక్రమాలు చేయడం లేదని అపవాదు వేసి ప్రజల్లో అసత్య ప్రచారం చేసిన విషయాన్ని మనం చూసినాం. మీ పాలన అంతా కూడా మరి ప్రజలను వేధించుకొని తిని, ప్రజలపైన పన్నుల భారాలు మోపి, రాష్ట్రాన్ని దోపిడీ చేసుకొని, మీ సొంత ఆస్తులు పెంచుకొని రాష్ట్రానికి అప్పులు చేసిన పాలన మీదైతే, మా పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి చేస్తూ రాష్ట్ర ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తూ మరి పరిపాలన చేస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం. మీరు అప్పులు మిగిల్చిపోతే ఆ అప్పులను ఈరోజు మరి ఒకవైపున అప్పులు తీరుస్తూ, ఇంకొక వైపున సంక్షేమం కోసం ఈ రాష్ట్రంలో మరి సంపద సృష్టించే కార్యక్రమాన్ని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి తీసుకున్నారు. మాకు కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం సపోర్టు సంపూర్ణంగా ఉంది. కాబట్టే ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. అమరావతి రాజధాని కోసం 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం సహాయం చేసి ఈరోజు అమరావతి రాజధానిని శరవేగంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేదానికి కార్యక్రమాలు చేస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం. విశాఖ ఉక్కు కోసం 11,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ గా ఇచ్చి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఆదుకున్న విషయాన్ని మనం చూస్తున్నాం. ఇది మరి అదే విధంగా మెగా డిఎస్సి 16,000 మంది నిరుద్యోగ యువతకు టీచర్ పోస్టులను, ఉద్యోగాలను భర్తీ చేసేదానికి ఈరోజు మెగా డిఎస్సి కార్యక్రమానికి నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పుడు పరీక్షలు కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు. మరి 5 రూపాయలకే అన్నా క్యాంటీన్లు తెరిచి పేదవాడి ఆకలిని తీరుస్తున్న కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వం కూడా మా ప్రభుత్వమే. అనేక కార్యక్రమాలు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇవాళ ఎస్సీ ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమాన్ని ఇస్తున్న కార్యక్రమం ప్రభుత్వం ఎవరైనా ఉన్నారంటే మా ప్రభుత్వమే. బడ్జెట్ లో 50,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం బీసీల సంక్షేమం కోసం కేటాయించిన ప్రభుత్వం ఎవరైనా ఉన్నారా, ఏ ముఖ్యమంత్రి అయినా ఉన్నారంటే అది తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇది ప్రజారంజకమైన పాలన, ఇది ప్రజలందరి పాలన, ఇది అభివృద్ధికి పెద్దపీట వేసే పాలన, సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోయే పాలన. ఈ పాలన మేము చేస్తుంటే ఈ పాలనను ఇబ్బంది పెట్టడానికి ఇవాళ
వైఎస్ఆర్ పార్టీ మరి సంఘ విద్రోహంగా ఏ రకంగా మాట్లాడుతున్నారో, ఏ రకంగా ఇబ్బందులు పెడుతున్నారో మనం చూస్తున్నాం. మహిళలనే గౌరవం కూడా ఈ వైఎస్ఆర్సీపీ మరి అమరావతి వేశ్యల రాజధాని అంటున్నారంటే ఇంతకంటే మరి దేశ ద్రోహులు కానీ, సంఘ ద్రోహులు కానీ, రాష్ట్ర ద్రోహులు కానీ ఎవరుంటారు? ఇట్లాంటి పార్టీని మరి ఈ రాష్ట్రం నుంచే వెలివేయాలా, ఈ రాష్ట్ర రాజకీయాల నుంచి శాశ్వతంగా సాగనంపాలా, అట్లాంటి వాళ్ళను జైలులో ఉంచాల్సిందే తప్ప ప్రజా జీవితాల్లో, ప్రజా సమాజంలో కాదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం కోసం ఒక రాజధాని ఉండాలా, రాజధాని లేని రాష్ట్రం ఈ రాష్ట్రం కాబట్టి ఈ రాష్ట్రం అభివృద్ధి పదాన్ని నడచాలంటే రాజధాని ఉండాలని ఎంతో తపన పడి, ఎంతో కష్టపడి వేల కోట్ల రూపాయలు తెచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే, దేవతల రాజధాని అమరావతి అని ఆయన ఎంతో కీర్తించుతుంటే, ఈ దుష్టులు, ఈ దుర్మార్గులు, ఈ సమాజం పట్ల బాధ్యత లేని వాళ్ళు ఏ రకంగా వ్యభిచార మాటలు మాట్లాడుతున్నారో, వేశ్యల రాజధాని అని దూషిస్తున్నారో మనం చూస్తున్నాం. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు రాజకీయాలకు అనర్హులు. ఇట్లాంటి వాళ్ళను శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరం చేయాలా. వీరు చేసిన పాపాలకన్నిటికి కూడా ప్రాయశ్చిత్తం జరగాల్సిందే. ఎందుకంటే మద్యం కుంభకోణంలో నాసిరకం మద్యం అమ్మి అధికారం ఉందని చెప్పేసి, సంపూర్ణ మద్యపానం చేస్తానని చెప్పేసి, ప్రజలను మోసం చేసి, మహిళలను మోసం చేసి జగన్మోహన్ రెడ్డి ఎంత పెద్ద కుంభకోణం చేసినాడో ఈ రాష్ట్రంలో మనం చూసినాం. ఈరోజు 18,000 కోట్ల రూపాయలు మరి జగన్మోహన్ రెడ్డి ఇంటికి చేరినాయి కుంభకోణం ద్వారా అని అంటే, ఇంతకంటే ఒక పాలకుడు చేయాల్సిన దుర్మార్గం ఏముందని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. 400 కేజీల బంగారు జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతిరెడ్డి గారు కొన్నారని ఈరోజు పత్రికల్లో వస్తున్నాయి. మద్యం కుంభకోణం వచ్చిన డబ్బుల ద్వారా అంటే వజ్రాలు, వైడూర్యాలు, రాజభోగాలు, బంగారు మరి బంగారాలు ఇవన్నీ కూడా అధికారం ద్వారా మీరు అనుభవిస్తే పేదవాళ్ళు దారిద్ర్యాన్ని అనుభవించాలా, పేదరికాన్ని అనుభవించాలా, ఉద్యోగాలు లేకుండా ఇబ్బందులు పడాలా, సమాజం అంతా బాధపడితే మీరు ఒక్కరే రాజభోగాలు అనుభవించాలా జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాంటి పాలనను ఈ ప్రజలు తిరస్కరిస్తే ఈరోజు మళ్ళీ మీరు మరి ఈ పాలనకు ఇబ్బందులు పెట్టాలా, దీన్ని తొలగించాలా అని చెప్పేసి మీ కపట కుయుక్తులు ఎన్ని పన్నుతున్నారో ఇవాళ ప్రజలు చూస్తున్నారు. రైతుల పైన నీకు ఎంత ప్రేమ వచ్చింది, పొదిలికి ఎందుకు పోయినావు, అక్కడ ఏమి ఇబ్బంది పడుతున్నారు రైతులు అని చెప్పేసి అక్కడ మళ్ళీ అరాచకం సృష్టించడానికి పోయినావు, అక్కడ మహిళల పైన దాడులు చేస్తున్నావు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. నిన్ను ఖచ్చితంగా రాజకీయాల్లో భూస్థాపితం చేస్తాం, నీకు శాశ్వత సమాధి కడతాం. ఈ రాష్ట్రంలో శాశ్వతంగా ఎన్డీఏ కూటమి పరిపాలన నడుస్తుంది, చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని దానికి రాష్ట్ర ప్రజలందరి సంపూర్ణ సహాయ సహకారాలు ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నాయకత్వానికి మా అందరి సంపూర్ణ మద్దతు, ప్రజలందరి సంపూర్ణ మద్దతు కొనసాగుతుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుకి సంవత్సర కాలం పూర్తయింది. దానికోసం ఆంధ్రప్రదేశ్లో గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకు అంతమొందించి ప్రజలు మా నాయకునికి పట్టం కట్టిన రోజు ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత ఆయన ఒక సంవత్సర కాలంలో రాక్షసుని తరిమి కొట్టి దీపావళి చేసుకున్నట్ల ఈరోజు గత జూన్లోనే పండుగ చేసుకొని ఈ రోజుకి సంవత్సరమైన కాలమైంది. సంవత్సర కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, అమరావతి ఎంత అభివృద్ధి చెందుతూ ఉంది ఈ రోజుకి. అలాగే ఎన్డీఏ కూటమి కేంద్ర ప్రధానమంత్రి గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధానిని నిర్మించి డిక్లేర్ కూడా చేయడం జరిగింది. ఇంతవరకు 29 రాష్ట్రాలకు ఆంధ్ర రాజధాని ఉంది, కానీ మన ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు. ఇప్పుడు మన ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పేసి డిక్లేర్ చేయడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి ఇసుక, మద్యం, ల్యాండు ఈ అరాచకాలందరికీ చరమగీతం పాడి మనందరికీ మంచి రోజులు రావడం జరిగింది. వడ్డే మహారాజ్ బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ పాలనలో డబుల్ ఇంజన్ సర్కార్తో ఈరోజు ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతా ఉంది అభివృద్ధిలో. అంతేకాదు
గతంలో సూపర్ 6 హామీలతో ఏదైతే మేము ఈ రోజు ఎలక్షన్ లోకి వచ్చామో ఆ విధంగానే తొలి అడుగు, అదే విధంగా ఈ రోజు కూడా అమ్మ ఒడి కార్యక్రమాన్ని, అదే విధంగా ఈ రోజు గతంలో కూడా ఏదైతే దీపం 2 కార్యక్రమంతో ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితే ఎంతో మంది ఆకలి అన్నార్థులకు ఈ రోజు అన్న క్యాంటీన్ల ద్వారా ఈ రోజు అన్నం ఇవ్వడం అయితేనేమి, అదే విధంగా ఈ రోజు ఏదైతే నిరుద్యోగ యువతను ఏదైతే దాన్ని రూపుమాపాలనే ఉద్దేశంతో ఏదైతే డిఎస్సి అయితేనేమి, అదే విధంగా ఎన్నో ఇండస్ట్రీలు తీసుకొచ్చి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ను ఒక వెలిగిస్తున్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే కూటమి నాయకుడు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు ఈరోజు గతంలో అయితే ఏదైతే చీకటి పాలన, రాక్షస పాలనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు విసిగి వేచారి ఈరోజు అత్యధికమైనటువంటి స్థానాలు ఇచ్చారో దాన్ని నిలబెట్టుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ గతంలో ఈరోజు వాళ్ళు 3 ముక్కలాట ఆడి రాజధానిని ఈరోజు అధోగతి పాలు పట్టించడం, అదేవిధంగా పోలవరాన్ని వాళ్ళ కమిషన్లకు కకృతి చేసి దాన్ని అటకెక్కించే ప్రయోగాలు చేశారు. అదే కాదు ఈరోజు తల్లి పేరు మీద తల్లి పేరుని ఇంటి పేరుగా చేసుకొని గౌతమి పుత్ర శాతకర్ణి ఏదైతే పాలించే అమరావతిని ఈరోజు దాని వేషాల రాజధానిని ఏ విధంగా మీ మీడియాతో మాట్లాడిస్తారు, అదేవిధంగా ఈ విధంగా దాని వెనుకలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలని ఈ రోజు సుపరిపాలన 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ప్రతి ఒక్క నాయకులకి ఈ విధంగా శుభాభినందనలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం. నా పేరు గడ్డం బ్రహ్మం, డోన్ నియోజకవర్గం జనసేన పార్టీ కోఆర్డినేటర్. ఈరోజు రాష్ట్రం మొత్తం పండుగ దినం చేసుకోవడానికి సంవత్సరం గతించిన రోజుగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. మరి ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఎటువంటి నిధులు రాష్ట్ర అభివృద్ధికి నోచుకోకపోగా సంవత్సరంలోపే కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలోపే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖలో ఒకే రోజు 3,326 గ్రామాల్లో గ్రామ సభలను ఏర్పాటు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పడం జరిగింది. అదేవిధంగా 87 రకాల పనులకు గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద దాదాపు 4,500 కోట్ల రూపాయలను శాంక్షన్ చేయించడమే కాకుండా పంచాయతీరాజ్ శాఖను అలాగే పర్యావరణము వివిధ శాఖలను చాలా అభివృద్ధి చేయడం జరిగింది. కర్ణాటక నుంచి కంకి ఏనుగుండలు తెచ్చి అడవులను కాపాడడం అయితేనేముంది, సమాజానికి ఎంతో అభివృద్ధి చెందే విధంగా కూటమి ప్రభుత్వం నెలకొంటుంది. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కూటమిలో కీలక పాత్ర జనసేన పోషించింది అనడం జనసేన పార్టీగా చాలా గర్వించదగ్గ విషయం. మరి ముఖ్యంగా భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతుంది. అదే విధంగా ద్వీపం 2 పథకాన్ని సంవత్సరంలోపే అందించడం జరిగింది. ఈరోజు తల్లికి వందనం పథకాన్ని అందిస్తున్నాం, డిఎస్సి ఏర్పాటు చేశాం. ఖచ్చితంగా భవిష్యత్తులో ఎన్నో పథకాలను చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లేందుకు కూడా ప్రభుత్వం సహకరిస్తుంది. గతించిన సంవత్సర కాలంలోనే ఇంత అభివృద్ధిని చూడడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారి ఇది. దీన్ని చాలా గర్వించదగ్గంగా కూటమిలోని ప్రతి నాయకులు గర్వించదగ్గ విషయంగా ఆలోచిస్తూ పరిగణిస్తున్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో మరింత అభివృద్ధితో ముందుకెళ్తామని చెప్పి, భవిష్యత్తులో కూటమి ఎప్పటికీ ప్రతిపక్షాన్ని ముందుకు రానివ్వకుండా అభివృద్ధిని తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.